వెండితెర. ఇక్కడ రంగుల కలలు నిజమవుతాయి. ఒక సామాన్యుడు రాత్రికి రాత్రే స్టార్ అవుతాడు. కొన్ని పాత్రలు మనల్ని నవ్వేస్తాయి, కొన్ని పాత్రలు ఏడిపిస్తాయి. కానీ ఆ పాత్రలకు ప్రాణం పోసే నటులు మన కళ్ళ ముందే మెరుస్తూ, మనం ఇంకా వారిని చూస్తూ మెరిసిపోతూ మురిసిపోతూ ఉండగానే ఒక్కసారిగా మాయమైపోతే. రోడ్డు ప్రమాదాలు కొన్ని ప్రాణాలను బలి తీసుకుంటే, ఒత్తిడి మరికొన్ని జీవితాలను చిదిమేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో టాలీవుడ్ను కన్నీరు పెట్టించిన ఆ హఠాన్ మరణాల వెనుక ఉన్న చేదు నిజాలని, ఆ తారల చివరి క్షణాలను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. తాజాగా టాలీవుడ్ను కుదిపేసిన ఘటన భరత్ కాంత్. మే 10, 2026న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కేవలం 31 ఏళ్ల వయసులోనే ఈ యువ నటుడు మనల్ని వదిలి వెళ్లిపోయాడు. టెనెంట్ లాంటి సినిమాల్లో నటించి సోషల్ మీడియాలో ఎంతో మందిని అలరించిన భరత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత హార్బీ చౌదరి గారు కేవలం కొన్ని రోజుల క్రితమే మే 5, 2026న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీపంలో ఓ కుటుంబ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అకస్మాత్తుగా ఆవులు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి కారు డివైడర్ను బలంగా ఢీకొంది. ఇహ 2024లో త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఆ బాధ నుండి తేరుకోకముందే ఆమె సహనటుడు చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవటం బుల్లితెర ప్రేక్షకులను కలిచివేసింది. ఇక సీనియర్ లెజెండ్ నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ కోట శ్రీనివాసరావు గారు 2025 జూలై 13న తన 83వ ఏట కన్నుమూశారు. సుమారు 750 సినిమాలకు పైన నటించిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తనదైన ముద్ర వేశారు. ఆయన చనిపోయిన ఒక నెలలోపే వారి సతీమణి కూడా కాలం చేశారు. ఈ మరణాలు టాలీవుడ్లో ఎప్పటికీ మర్చిపోలేం. టాలీవుడ్ చరిత్రలో ఉదయ్ కిరణ్ మరణం ఒక మాయని మచ్చ. వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న లవర్ బాయ్ 33 ఏళ్లకే బలవన్ మరణానికి పాల్పడడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉదయ్ కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వరుస విజయాల తర్వాత ఆయన కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయింది. దాదాపు 10 ఏళ్ల పాటు సరైన హిట్లు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఈ నిర్ణయం వైపు ఆయన్ని నడిపించాయి. అప్పట్లో ఈ వార్తలే వచ్చాయి. ఒక స్టార్ హీరో ఇలా బలవన్ మరణానికి పాల్పడడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి హీరోగా, మళ్ళీ మగధీర వంటి సినిమాలలో టాప్ సపోర్టింగ్ యాక్టర్గా ఎదిగిన ధీశాలి శ్రీహరి గారు. ముంబైలో ప్రభుదేవ దర్శకత్వంలో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్లో ఉండగా ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో మరణించారని వైద్యులు ధృవీకరించారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన ఆయన 49 ఏళ్లకి అలా వెళ్ళిపోవటం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారిపోయింది. ఆయన కుటుంబం, మరీ ముఖ్యంగా ఆయన సతీమణి డిస్కో శాంతి గారు ఇంకా ఆ బాధ నుంచి కోలుకునే ఛాయలేవి కనిపించట్లేదు. దే ఆర్ లివింగ్ విత్ దట్ గ్రీఫ్. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించిన హీరో, నందమూరి వారసుడు తారకరత్న. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక రాజకీయ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. హఠాత్తుగా కుప్పకూలిపోయారు అక్కడికక్కడే. గుండెపోటు రావడంతో ఆయన వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 23 రోజుల పాటు మృత్యుతో పోరాడారు ఆయన. చివరికి మహాశివరాత్రి రోజున 39 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడం అందరినీ కలిసివేసింది. వారి కుటుంబం కూడా ఇంకా కోలుకునే దిశగానే ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా సినిమా హీరో, ఓవర్ నైట్ స్టార్ అయ్యారు ఆయన. యువ హీరో యశోసాగర్ క్రిస్మస్ రోజున బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా కర్ణాటకలోని తుముకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల యశోసాగర్ తన స్నేహితుడితో సహా అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒక సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ యువ నటుడి కెరియర్ అలా విషాదంగా ముగిసిపోవడం చాలా బాధాకరం. నటీమణుల విషయానికి వస్తే అందం,
మరియు అభినయంతో ఆకట్టుకున్న సౌందర్య గారి మరణం ఇప్పటికీ టాలీవుడ్కి అతిపెద్ద షాక్. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె సోదరుడు మరణించినప్పుడు ఇండస్ట్రీ అటు ఒక మంచి ఫ్రెండ్, ఆమె సోదరుడు రూపంలో మంచి వ్యక్తిని, ఇటు ఒక దేవతనే కోల్పోయినట్టు భావించింది. గ్లామర్ క్వీన్ ఆర్తి అగర్వాల్ మరణం కూడా విచారకరం. సర్జరీ వికటించి ఆమె చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించారు. భార్గవి హత్యకు గురయ్యారు. వీరి కథలన్నీ కన్నీరు తెప్పిస్తాయి. అష్టాచమ్మా సినిమాతో పాపులర్ అవుతున్న తెలుగు హీరోయిన్ భార్గవి తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఆమెను చంపి ప్రవీణ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కెరియర్ మొదలైన కొద్ది రోజులకి ఇలా జరగడం అందరినీ షాక్కి గురిచేసింది. తెలుగులో బొబ్బిలి రాజా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి హిందీలో కూడా స్టార్ హీరోయిన్ అయిన దివ్యభారతి గారి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ముంబైలోని తన నివాసంలో అపార్ట్మెంట్లో బాల్కనీ నుంచి కిందపడి ఆమె మరణించారు. మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్ హఠాత్తుగా వెళ్ళిపోయి మన కళ్ళల్లో నీళ్లు ఇప్పటికీ వాళ్ళని చూసినప్పుడు కనిపిస్తుంది మనకి. అద్భుతమైన మిమిక్రీ కళాకారులు వేణుమాధవ్ గారు అనారోగ్యంతో 39 ఏళ్లకే చనిపోయారు. అటు మెలోడీ కింగ్ చక్రి గారు సంగీత ప్రపంచాన్ని ఊపేస్తూనే గుండెపోటుతో తనువు చాలించారు. ఐరన్ లెగ్ శాస్త్రి గారి నుంచి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వరకు ఎంతోమంది లెజెండరీ నటులు హఠాత్తుగా నిష్క్రమించారు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు, ఎవ్వరికీ తెలియదు. కానీ వీరంతా భౌతికంగా మన మధ్య లేకపోయినా తమ సినిమాల ద్వారా, నటన ద్వారా, తాము చేసిన సినిమాల ద్వారా, ప్రొడ్యూస్ చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు. ఈ నటులలో మీకు ఇష్టమైన నటులు ఎవరో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీరి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుందాం.